ఆయన మరి డైలాగ్ ఎందుకు అన్నాడో తెలియదు, ఏం జరిగింది నాకైతే సిచ్యువేషన్ తెలియదు. కానీ ఒకటి మట్టుగా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎవరైనా అలాంటి గొడ్డ మొక్కలు వేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి అదంతా కామన్ అనమాట. ఎందుకంటే ఎవరికైనా టెంప్ట్ అయ్యి మూడొచ్చి ఈ జరిగేది ఏదైతే ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా టెంప్టింగ్ కనిపించినప్పుడు జరుగుతుంది. అలాగని మరీ గొడ్లన్నీ వేసి కప్పించుకొని తిరగమని కూడా అది కూడా కరెక్ట్ కాదు. ఎవరికైనా తప్పు, ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ ఉంటుంది, స్వతంత్రం ఉంటుంది, ఆగస్ట్ 15 ఉంటుంది, వాళ్ళకి నచ్చిన గొడ్డ మొక్కలు వేసుకోవచ్చు. అలాగే మొత్తం గొడ్డలు ఇప్పేసి తిరగడం కూడా కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడు హీరోయిన్లు అంటే యాక్ట్రెస్, ఏ యాక్ట్రెస్ అయినా సరే పద్ధతిగా చుడీదార్లు వేసుకుని విలేజ్ అట్మాస్ఫియర్లో చేసిన సినిమాలు ఉంటాయి, బ్రాలు బికినీలు స్విమ్మింగ్ ఫుల్ సీన్లు కూడా ఉంటాయి అనమాట. అవి చేయాలి, ఇవి చేయాలి. కానీ చాలా మంది డబ్బుల గురించే, ఓన్లీ డబ్బుల గురించి ఫేమ్ అయిపోవడం, ఫేమస్ అయిపోవడానికి బికినీలు అవి వేసేసుకొని స్విమ్ సూట్లు వేసుకొని చాలా మంది చేస్తుంటారు. చెయ్యొచ్చు, తప్పలేదు. కానీ చేసినప్పుడు నీకు డబ్బులు వస్తున్నాయి అనేసి నీకు తెలిసి నీకు ఫేమ్ గురించి నువ్వే గొడ్డలు ఇప్పేస్తున్నావు. నువ్వు గొడ్డలు ఇప్పేసి మళ్ళీ దానికి కవరప్పులకి, నేను చాలా మంది రోడ్ల మీద బస్ స్టాప్లో రైల్వే స్టేషన్ అక్కడ చూస్తుంటాను, ఫ్లైట్స్ ఎయిర్పోర్ట్స్లో గట్టన్నా కావాలని అలాంటివి వేసుకుంటారు టైట్. అసలు లెగ్గిన్స్ అవి చూస్తే అసలు దారుణం, మనకే సిగ్గేస్తుంది. ఎవరైనా చూస్తారని చూడబుద్ది కాదు. మరి వేసుకున్న వాళ్ళు ఒక్కొక్కరు ఎలా వేసుకుంటారు నాకు అర్థం కావట్లేదు. ఆల్మోస్ట్ థైస్కి తొడలకు మొత్తం పట్టేసి, వెనక్కి పట్టేసి, నడుము పట్టేసి, అవి చెప్పడానికి నాకే అబ్బాయిని అదొకలాగా ఉంది. అలాంటిది మరి అది వేసుకున్న వాళ్ళు ఎలా వేసుకుంటారో అర్థం కావట్లేదు. పోనీ అలాగే వేసుకున్నా కొంత టైట్గా వేసుకున్నా సరే కవర్ అవుతుంది, ఒళ్ళు కవర్ అయ్యి ఏదో ఒకటి వేసుకుంటారు మొత్తానికి. కానీ చాలా మంది ఇక్కడ హిప్ దగ్గర కానీ చెస్ట్ దగ్గర కానీ అవన్నీ మస్తు, అసలు అది అయితే టూ మచ్. అసలు నావెల్ కనిపించినట్టు, నడుము కనిపించినట్టు. ఇప్పుడు జిమ్కి వెళ్ళినప్పుడు అంటే కంఫర్ట్ ఉండాలి, అలాంటివి వేసుకోవచ్చు. జిమ్ చాలా మంది సెలబ్రిటీ చేసిన వాళ్ళు కూడా అలా ట్రోల్ చేశారు. పెద్ద పెద్ద సీనియర్ యాక్ట్రెస్ ఉంటారు కదా అప్పుడు, వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా ట్రోల్ చేశారు. కానీ ఇప్పుడు ఈ జరుగుతున్న టాపిక్ మీద ఏం జరుగుతుందంటే వాళ్ళు అనుకొని తిట్టుకొని అవి అయిపోయి పంచాయతీలు అయిపోయి సెలబ్రిటీస్ అందరూ మాట్లాడేయాలి, అన్నీ అయిపోయాయి. మెయిన్ జరిగింది ఏంటంటే దీన్ని పెట్టుకొని ఈ మ్యాటర్ పెట్టుకొని చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇవన్నీ చేస్తున్నారు అనమాట, వీడియోలు చేసుకుంటున్నారు. వీళ్ళ పైన బాగుంది, మీకు ఏమైందో తెలియదు కానీ మొత్తానికి అనుకున్నారు, తిట్టుకుంటారు, మళ్ళీ మీరు సెలబ్రిటీస్ కామప్ అయిపోద్ది. కానీ ఈ ఇష్యూ మీద చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ బాగా సంపాదించుకుంటున్నారు. ఎందుకంటే చిన్నది ఒక ఫోటో వేస్తున్నాడు, ఆ అనసూయ యాక్ట్రెస్ ఉన్నారు, ఈ శివాజీ రాజే వేస్తున్నారు, ఆ కింద మ్యాటర్ అనసూయ బట్టలు వీళ్ళ గురించి అలా కామెంటు, శివాజీ రాజే గారు ఆ సామాన్లు అన్నారు, అది ఇది అనేసి. చాలా మంది ఆడవాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఆలీలు ఇంట్లో వంటలు వండుకుంటూ చిన్నది అలా సరదాగా ఫోన్ పెట్టి ఇలా చేస్తారు. ఇప్పుడు మీరు అనుకొని తిట్టుకుని బాగానే ఉంటారు. కానీ వీళ్ళందరూ బాగా హైప్ చేస్తున్నారు, లేకపోతే లేపేస్తున్నారు, కింద పడేస్తున్నారు అనమాట. సో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే నాకు తెలిసి ఈ మధ్యన చాలా సంపాదించుకున్నారు. కొంతమంది పెట్టిన వీడియోలు బాగా మిలియన్స్లో వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే చెప్తున్నాను, అదేదో సామెత ఉంటది, పొరుగింటి పుల్లకూర ఆడిది రుచి, ఎదురింటోడిది రుచి, పక్కింటిది రుచి, అది అనేసి. మనకు నచ్చదు అనమాట. వాళ్ళ ఇంట్లో ఏడు జరుగుతుంది, వాళ్ళ ఇంట్లో ఎవరు గొడవలు పెట్టుకుంటున్నారు, వాళ్ళ అత్తి దీనికి ఏటన్నది, దీని అత్తి దానికి ఏటవుతుంది, మొత్తం ఇదే నడుస్తుంది అనమాట. ప్రపంచం మొత్తం ఇదే నడుస్తుంది మోస్ట్లీ ఇండియాలో. మరి ఫారెన్ కల్చర్ అంటే ఫారెన్లో ఎవడు మట్టుగాడు ఆగి పనులు చేసుకుంటారు, ఒక సెకండ్ కూడా టైం వేస్ట్ చేయరు. ఇండియాలోనే బోగ్గలు ఎక్కువ. ఈ బోగ్గలు ఎక్కువైపోవడం వల్ల ఏంటంటే టైం వేస్ట్, మొత్తం సొల్లు కబుర్లు.